మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు కానీ చాలా లక్కీ అండి. ఈ అమ్మాయి ఎలా గుర్తొస్తుంది? ఒరే ఫనీ, టైటానిక్ సినిమా చూస్తున్నప్పుడు కాకుండా నైట్ ఇంటికి వెళ్ళాక జాక్ గార్డ్ చచ్చిపోకుండా బతుకుంటే బాగుండని తెగేడ్చాం, గుర్తుందా? సేమ్ యాస్టీస్ రా. ఆ అమ్మాయి చూసినప్పుడు ఏమనిపించలేదు, కానీ ఇంటికి వెళ్ళాక నైట్ అంతా తెలియని అదో ఫీలింగ్ రా. రాత్రంతా నిద్ర కూడా సరిగ్గా పట్టలేదురా. నాకు ఒక విషయం అర్థమైందిరా ఫనీ. ఈ లవ్ అనేది లెఫ్ట్ సైడ్ హార్ట్లోనూ రైట్ సైడ్ లంగ్స్లోనూ ఉండదు, సెంటర్లో ఉంటుంది, ఇక్కడ. ఓ అలా ఆ అమ్మాయి గుర్తొచ్చినప్పుడల్లా ఆ సముద్రాన్ని అలా దాటి అని వస్తూ పోతున్నట్టు అనిపించిందిరా. ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీలింగ్ రా నాకు కూడా. వైరా మలబార్ హౌస్ అని కొత్త బ్రాండ్ రా. హాఫ్ తాగేసి తినకుండా పడుకున్నా. ఫాట్ 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 అని వస్తూ పోతుంటా. కిందికి వెళ్ళి పోవట్లేదు, పైకి రావట్లేదు. సీరియస్ గా చెప్తున్నా, అమ్మతోడేరా. ఖచ్చితంగా లేడీ డ్రైవర్. 500 రూపీస్ బెటరా. చూసావా, బండి ఆపకుండా ఎట్లా వేసాను. లేడీస్ రా. అదే అలా. హాయ్, ఇదేనా మీ మండపం? కీర్తన. వీడు ఎవడో. ఫనీ. సారీ, టీ కాఫీ అని తీసుకుంటా. ఓకే. రే కృష్ణ, ఏ పని మీద వచ్చారండి? కళ్యాణ మండపానికి ఏ పని మీద వస్తాం? కళ్యాణానికి వచ్చాం. ప్లీజ్ 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 కమ్, రండి. ఇదేనండి శ్రీ పద్మావతి కళ్యాణ మండపం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోగానే ఫస్ట్ రూమ్ పెళ్లి కూతురు. పెళ్లి ఎవరికో కాదు, నీ అలకే. మండపం బుక్ చేసుకోవడానికి వచ్చారు. బాధపడకరా ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి వెళ్ళి చూడొచ్చా? ప్లీజ్ ప్లీజ్ చూడండి. సరే అండి. రే చెప్తారా, రైల్వే స్టేషన్ అంతంత మాత్రం ఉన్న అమ్మాయి మనల్ని రిజెక్ట్ చేసిందిరా. మనల్ని తను ఆల్మోస్ట్ దేవత. మనం ట్రై చేసి తను రిజెక్ట్ చేయటం కంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతేనే బెటర్. వదిలేసి ఇవాళ అన్న ప్రశాంతంగా పడుకుంటాను. అంతేలే, ఆమె కూడా బెటర్. ఇదేనండి మెయిన్ హాల్. మెయిన్ హాల్ ఇక్కడ 100 నుంచి 150 వరకు. 150 వరకు కూర్చోవచ్చు. అది మండపం అండి. డెకరేషన్ అవి మీరు చేయించుకున్న ఓకే, మామూలు చేయమన్నా నో ప్రాబ్లం. మేము చేస్తే డిస్కౌంట్ అండి. బాగుంది. సెంటిమెంట్ పరంగా చూస్తే ఇక్కడ జరిగిన పెళ్ళిళ్ళన్నీ సూపర్ సక్సెస్ మేడం. ఓ, మీ పెళ్ళి ఇక్కడే జరిగిందా? కాదండి, పదండి. డైనింగ్ హాల్. ఫుడ్ విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వకూడదండి. పక్క జరగమ్మా. ఎందుకంటే మనం ఎంత చేసినా కూరలో ఎంతో ఉప్పు తగ్గితే ఊరు వెళ్ళేంత వరకు మాట్లాడతారు కదా మేడం, అందుకని. రండి. కూర్చోండి. సో మిగిలిన డీటెయిల్స్ అన్ని చెప్తే. అని నాకెందుకండి చెప్తున్నారు? పెళ్ళి తనకి. మీరు అంటే శారీ కట్టుకున్నారు కదా, పెళ్ళి మీకే ఉంటుంది అనుకున్నాను మేడం. సారీ. మీ పేరెంట్స్ ఒకసారి వచ్చి కలిస్తే ఆ డీటెయిల్స్ అన్ని నేను వాళ్ళతో మాట్లాడుకున్నాను. వాళ్ళ ఇంట్లో ఎవరికి పెళ్లి ఇష్టం లేదు, సో ఎవరు రారు. ఓ, మీరేం వరి అవ్వకండి. మా వాడు స్త్రీ పక్షపాతి, అన్ని వాడే చూసుకుంటాడు. కెన్ ఐ హ్యావ్ యర్ నంబర్? నంబర్ ఇమ్మని. తీసుకోండి. బాబు నిద్రపోయాడా? సాలిడ్గా. చందరి మంది చందికో వాడిని నిద్రపుచ్చడంలో నీ తర్వాత ఎవరైనా. వావ్, పెళ్ళై ఇన్నేళ్ళైనా ఇప్పటికీ నీ బాడీ టచ్ చేస్తుంటే నా బాడీలో వైబ్రేషన్స్ వస్తున్నాయి. వైబ్రేషన్ వచ్చేది నా బాడీ నుంచి కాదు, మరి నీ ఫోను. ఆ రాణి సమేత తిరింజంగోడు కడక. రే ఫనీ, నాకు నిద్ర పట్టట్లేదురా. పాట పాడినా రే ఆ అమ్మాయి గుర్తొస్తుందిరా. కష్టం.
కష్టపడి పిల్లాన్ని పడుకోబెట్టి వచ్చాను. రేయ్, నేను నీతో మాట్లాడుతుంటే పిల్లోని పడుకోబెట్టి వచ్చానంటావేంటి? ఎందుకు కదా వీడికి పెళ్లి కాదు? పని ఏం చేయాలో చెప్పరా ఫణి. రే వైఫ్ పక్కనే ఉందిరా. చాలా రోజుల తర్వాత కాస్త టైం దొరికింది. వస్తున్నానే. అయితే తను అడగరా నేనేం చేయాలో అని. నేను అడుగుతాను. ఫుల్ నైట్ అంతా మాట్లాడి రేపు పొద్దున ఫోన్ చేస్తా. గుడ్ నైట్. నీతోనేరా. ఈడు వీడు కంగారు కట్ చేసాడు, చెప్తా. వెంబి నడుక్కుం అమ్మడం మోమే ఓం చొల్లు మా మామ ఓ చొల్లు మా మామ. ఇప్పుడేంటి నీ బాడీ వైబ్రేట్ అవుతుంది? ఇప్పుడు నా ఫోన్. హలో మా, ఫణి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది, ఒకసారి ఫణికి ఇవ్వమ్మా. అసలు ఏం కావాలరా నీకు? మేము మనుషులం కాదా? మాకు బతుకులు లేవా? మాకు కోరికలు ఉండవా? హార్మోన్స్ ఉండవారా? మాకు కోరికలు ఉంటాయిరా. మాకు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. అంటే ఏంట్రా, ఒకసారి పెళ్ళై పిల్లలు పుడితే అన్ని అయిపోయినట్టేనా? మొత్తం మూసుకొని వెళ్ళిపోవాలా? హస్బెండ్ కి ఒక వైఫ్ ఒంటరిగా దొరికితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? ప్రశాంతంగా పిల్లంతో కాపురం చేసుకునేవారా ఈ దేశంలో? రేయ్, ఇంకా నాకు మూడు లేదు. చిరంజి కడక. Do you know every father is also a husband to a wife? వేస్ట్ ఫెలో, మెంటల్ ఫెలో, పెడే. ఈ అయ్యా, ప్రపంచంలో ఎవడు పడుకోవాలన్నా నా దగ్గరికి రావాలారా? నేనే పడుకోబెట్టాలారా? రారా నా కొడుక, రా. కథలు చెప్తే నిద్రపోర్రా మీరు. కళ్ళు తిరుగుతే నిద్రపోతారు, అంతే కదా? నా బతకల్ది కదా, తిప్పుతాను. అయ్యా, నేను ఎట్లా తిప్పుతానే మూర్చొచ్చి పడిపోవాలి, చక్కరించి పడిపోవాలి. మళ్ళీ వారం రోజులు ఇవ్వకూడదు. నీ అయ్యా, పడుకో. అక్క అది టీ. ఏమైంది నాన్నా? మీ అందరికీ నాకు నిద్ర అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. అలాంటిది 2 రోజులే నిద్రపోయి. అంటే అంతకంటే ఇష్టమైంది ఏదో నీ జీవితంలోకి వచ్చిందన్నమాట. ఏంటి నాన్నది? అమ్మాయి. అమ్మాయా? ఎవర్రా అమ్మాయి? మాకు తెలియకుండా. నాకే సరిగ్గా తెలీదు, కానీ బాగా డిస్టర్బ్ చేస్తుంది పద్మమ్మ. నచ్చిందా? బాగుంటుందా? నచ్చిందంటే బాగుంటుందా అంటావేంటి? నచ్చిందిగా, మరింకే. నచ్చింది, కాకపోతే దాని కాదంటే తట్టుకునే శక్తి మీ కొడుకు గుండెకి మీరు ఇవ్వలేదనిపిస్తుంది. ఏ ఆడదైనా మగాడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ముఖ్యంగా 3. మొదటిది కేరింగ్. అంటే కడుపు చేయడం. అది క్యారింగ్, ఆ, ఇది కేరింగ్. ఓ తన ఇష్టాలేంటో అడగకుండానే తెలుసుకోవడం, తన కష్టం ఏదైనా చెప్పకుండానే అర్థం చేసుకోవడం, సింపుల్ గా చెప్పాలంటే కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడం. తర్వాతది ధైర్యం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని కాపాడగలడు అనే నమ్మకం కలగడం. తను మన పక్కనే ఉంటే ఎలాంటి భయాలు అక్కర్లేదు అనే ధైర్యాన్ని ఇవ్వగలగడం. 3వది నవ్వు. కార్లు, బంగళాలు, 4 డబ్బులు ఎక్కువ సంపాదించేవాడు కంటే 4 మాటలతో మనసారా నవ్వించగలిగేవాడైతే చాలరా. అంతకంటే ఇంకేవీ ఎక్కువ కాదు ఏ ఆడదానికైనా. ఆ అమ్మాయి కాదంటే తట్టుకునే శక్తి నీకు మేమిచ్చామో లేదో తెలియదు గాని ఏ అమ్మాయినా ప్రేమించడానికి కావాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా నీకిచ్చాం. రేయ్, ఆ అమ్మాయి నాకు నచ్చుతుంది కదరా? నీకు నచ్చితేనే పద్మమ్మ. నా బంగారం. హలో. చిరు, ఒకసారి కలుద్దామా? ఎక్కడా? రివర్ బే. సరే. చాలా రోజుల నుంచి అనుకుంటుంది రాజ్యం. ఎవడి గౌతమ్ నా కిచ్లో? మనసులో ఉన్నదైతే చెప్పేశాను. నీ నిర్ణయం కూడా చెప్తే హాయ్ అద్యా.
హాయ్ హాయ్ ఇబ్బంది పెట్టానా? ఏ అలా లేదు, ఇట్స్ ఓకే. హలో. విజయ్, మనం కలిసి లా ప్రాక్టీస్ చేసాం కదా అని కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే ప్రపోజ్ చేసేస్తావా? ఏంటి విజయ్ ఇది? ఇందులో తప్పే ఉంది ఆద్య, అందరూ చేసేదేగా. అంటే కలిసి ట్రావెల్ చేసామని ప్రపోజ్ చేయడం, లేదా ప్రపోజ్ చేయడం కోసం ట్రావెల్ చేయడం, అంతే తప్ప ఆ ఇంటెన్షన్ లేకుండా ఎవరు ఉండలేరా? నేను పక్కకి వెళ్తాను. చిరు, నువ్వు ఉండు. ఎవరు ఉండరు అలాగా, బీ ప్రాక్టికల్. ఎవడుంటాడు అలా? ఎందుకుండరు? చిరు ఉన్నాడుగా. ఆల్మోస్ట్ 2 months నుంచి తనతో క్లోజ్గా ట్రావెల్ అవుతున్నాను. పైగా ఎవరితోనో ఎంత క్లోజ్గా లేను. తను అనుకుంటే ఎంతసేపు నీలా ఐ లవ్ యూ చెప్పడానికి. అలాంటి ఆలోచనతో నాతో తిరుగుతున్నాడని అస్సలు అనిపించలేదు నాకు. సచ్ ప్యూర్ అండ్ హానెస్ట్ పర్సన్. తన్ని పిలిచి తన ముందు ఎందుకు చెప్పడం? మామూలుగా చెప్పుండొచ్చు కదా. నేను పక్కకి వెళ్తా. తన ముందు నీకు చెప్పాలని కాదు, నీ ముందు తనకు చెప్పాలని పిలిచాను. చిరు, ఆ? నీలా జెన్యున్గా ఉన్న పర్సన్ నాకు దగ్గర అవడం నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. నువ్వే అన్నావుగా మనసులో ఏమైనా ఉంటే చెప్పేయాలని. అన్నానా? అనే ఉంటాను. మేబీ నాలాంటి అమ్మాయి కోసమే దేవుడు చిరంజీవిని సృష్టించాడు అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ మామ్. భయ్యా, నిజంగా నా ఆద్య మీద మీకు లవ్ లేదా? ఊరుకో భయ్యా. ఓ, అయితే ఉందా? అరే ఏం మాట్లాడుతున్నావు భయ్యా? ఉందా లేదా చెప్పండి. అరే మళ్ళీ అడిగింది అడుగుతావు. భయ్- హలో భయ్- బండి, తొందరతో పని పడలేదురా నీకు? వేస్ట్ ఫెలో. చిరు ఇంకా పడుకోలేదా? చిన్నప్పుడు ఇలాగే కూర్చుని దగ్గరున్న ఈ చందమామ నిజమా, దూరంగా ఉన్న ఆ చందమామ నిజమా అని చాలాసేపు ఆలోచించాను. దగ్గరే ఉంది కదా, ఇదే నిజమని ముట్టుకోపోతే తెలిసింది కాదని. దగ్గరే ఉంది కదా ఇదే నిజం అనుకుంటే అది అబద్ధం. దూరంగా ఉంది కదా అది అబద్ధం అనుకుంటే అదే నిజం. రే, బానే ఉందిగా ఒంట్లో? ఏం కాలేదుగా? మా ఏంట్రా రాత్రి 11 గంటలకు కూర్చుని ఏంట్రా ఈ మాటలు? నీకేం తెలియదు మా, అంతా అదే వల్లే. ఎవడో ప్రపోజ్ చేశాడంట. అందరు నీలా ఉండరు చిరు, యు ఆర్ వెరీ ఆనెస్ట్. పైగా నీలాంటి ఫ్రెండ్ దొరకటం అదృష్టం అంటే ఏంటమ్మా? అసలు తిడుతుందా, పొగుడుతుందా, నేను ప్రేమించాలా వద్దా అంటే కనీసం నేను ప్రేమిస్తున్నట్టు తనకు నా మొహంలో కూడా కనపట్లేదమ్మా. చచ్చ అస్సలు అర్థం కావట్లేదు మా. పైగా తనలాంటి అమ్మాయి కోసమే దేవుడు చిరంజీవిని సృష్టించాడంట. కానీ ఈ చిరంజీవి కోసమే దేవుడు ఈ అమ్మాయిని సృష్టించలేదు. రే, అమ్మాయి కదరా, నీకు మళ్ళీ టక్కును ప్రేమించేదు. ఇష్టపడ్డానికి కాస్త టైం పడుతుందిరా, నువ్వు వెయిట్ చెయ్యి. ప్రేమించేటప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ వెయిటింగ్. ఓయ్, మొన్న 3 అన్నావు, మళ్ళీ 4వదేంటి? చిన్నపిల్లాడితో హోంవర్క్ చేయించినట్టు చేస్తున్నావు నాతో. పడుకోరా, ఇంకా చాలు. నీకే అన్నీ బాగానే చెప్తా. నా సిట్యుయేషన్ అంటే తెలుస్తుంది పరిస్థితి. హ. అదే చెప్పండి. ఎక్కడ? ఇంట్లో అండి. ఏం చేస్తున్నారు? అమ్మాళ్ళు ఏదో ఇంట్రెస్టింగ్గా వండుతున్నారంటే ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నా అండి. మరి మీరు? ఇంట్లో వండడానికి కనీసం కీర్తన కూడా లేదు. సో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఏముందిలేండి, స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే వాడు వచ్చి నేనుండగా ఇస్తే బాగోలేండి. ఓ పని చేయండి, మీరు రెడీగా ఉండండి, నేను ఫుడ్ తీసుకొచ్చేస్తాను. పర్లేదండి, ఇట్స్ ఓకే. అరే చెప్తున్నా కదా, మా ఇంటి వంట మీరు ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా. తీసుకొస్తున్నా, వచ్చేస్తున్నా, ఆగండి. నెమ్మదిగా వెళ్ళు నాన్న.
సరే ఆ స్టీల్ డబ్బాలో పన్నీర్ జిలేబీ ఉంది, మర్చిపోకు. సరే అన్నట్టు మర్చిపోయాను, చాలా రోజుల నుంచి మొక్క అలాగే ఉండిపోయింది. వీలు చూసుకుని తీర్చేసి వచ్చేవచ్చుగా. ఇదిగో ఈ మొక్కుకోడాలు మొక్కు తీర్చుకోవడాలు నాకు పెళ్ళే నా కొడుకు నా అంతయ్యాక మీ వయసులోకి వచ్చినప్పుడు ఆలోచించుకోవాల్సింది. ఇంకా పెళ్ళే కాలేదు, గుళ్ళు గోపురాలు అంట. रुकिए रुकिए, कहाँ पे जाना? 302. 2 मिनट. हेलो मैडम, स्विगी वाला लड़का आया. స్విగ్గీయా? ఓయ్ నల్ల టీ షర్ట్ వేసుకున్న వాళ్ళందరూ స్విగ్గీ వాళ్ళు అయిపోతారా? టీచర్ ఏదైతే ठीक है मैडम, బ్రాండెడ్. आप जाइए जाइए जाइए. అస్సాం నుంచి వచ్చి పెద్ద తుత్. మా ఇంటి నుంచి మీరు 5 మినిట్సేనండి. అదేంటో ఓకే. ఏంటండి చెప్తే మేము కూడా నవ్వుతాంగా. కాదండి, మా సెక్యూరిటీ మెంబర్. ఏండి కష్టపడి ఇంట్లో నుంచి వండించి అన్ని తీసుకొస్తే ఇలా అంటారా? సారీ అంతేలేండి పెద్దోళ్ళు. కానీ ఫుడ్ చాలా బాగుందండి. ఇంట్లో ఫుడ్ తిన్నట్టుంది. అవును, ఇల్లంటే గుర్తొచ్చింది. మీరెప్పుడు చెప్పలా అమ్మా నాన్న? అమ్మే నాన్న, అమ్మే అన్ని. తనే నా ప్రపంచం. అవును, మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? వీకెండ్ అంటే ఏముంటుందండి, తాగటం తినటం అలా అందరిలా కాకుండా అంతర్వేది అన్నవరం వెళ్ళొద్దాం అనుకుంటున్నానండి. చిన్న మొక్క ఒకటి ఉండిపోయింది. అవునా? అవునండి. ఏమండి జిలేబీ ఇది తినకపోతే పద్మమ్మ నన్ను చంపేస్తుంది. తింటానండి, హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి తింటా. అలాగైతే ఓకే, వెళ్ళండి. యాక్చువల్లీ అంతర్వేది అన్నవరం చాలా బాగుంటుందంటండి. ఓ, మంచి ఫ్యామిలీ ట్రిప్ అనమాట. ఫ్యామిలీయా? చిచ్చి, అప్పటికి అడిగానండి. మీ వయసులో అయితే ఓకే, ఈ వయసులో మేము గుళ్ళు గోపురాలు ఏం తిరుగుతున్నారండి. అయితే ఒక్కలేనా? ఇంకెవరు వస్తారండి నాతో? అలా అయితే మనం కలిసి వెళ్దామా? తప్పకుండా, సరే. బాగుంటుందండి, వెళ్ళొద్దాం. వినిపిస్తుంది, చెప్పు. ఎంతసేపు నీ గురించేనా? నా గురించి అసలు ఆలోచించవా? ఏంటి అర్థం చేసుకునేది? నీకోసమే కదా అందరినీ వదిలేసుకుని వచ్చింది. కీర్తనని చూడు చిరు. ప్లీజ్ మాట్లాడుకు. ప్రేమించేటప్పుడు ఒకరు లేకపోతే ఇంకొకరు లేరు అన్నట్టు ఉండడం. పెళ్ళైన తర్వాత ఇదిగో ఇలా ఏడవడం. ప్రాబ్లం ఎక్కడుందో అర్థం కాదు. ప్రేమలోనా పెళ్ళిలోనా? చిరు, వింటున్నావా? వింటున్నా అద్య. యాక్చువల్లీ నువ్వు అడిగిన పాయింట్ చాలా కరెక్ట్. ప్రాబ్లం రెండిట్లోనూ లేదు, మనలోనే ఉంది. ఎందుకంటానంటే, ప్రేమించి ఆశ ఎంత అవ్వాలంటే ఏం చేయాలి? ఇద్దరి మధ్య ఒక సమస్య వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టేసుకోకుండా ఇద్దరూ కలిసి ఆ సమస్యని ఎలా బయటపడేయాలన్న దాని గురించి ఆలోచించాలి. కానీ అలా చేయరు, ఇది సహజంగా జరిగేది. సో నా విషయానికి వచ్చేసరికి నేనేమంటానంటే, ఓ అమ్మాయి తన ఫ్రీడమ్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, పాజిటివ్నెస్, లవ్, కేర్, కోపం ఏమైనా కావచ్చు, ఇలా ప్రతి దానికి మగాడి మీదే డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మొత్తం బాధ్యత మగాడే తీసుకోవాలి. కానీ నీకు ఆ విషయంలో టెన్షన్ లేదా అదే? నీకు సంబంధించిన పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటానో లేదో నాకు తెలియదు, కానీ కన్నీళ్ళు మాత్రం పెట్టనివ్వను. నన్ను చేసుకోవటం నువ్వు అదృష్టంలా ఫీల్ అయితే
నిన్నే చేసుకోవటం నేను వరంలా ఫీల్ అవుతాను. ఉన్నంతకాలం ఊపిరిలా కాపాడుకుంటాను. అసలు నీ మీద నాకున్న ప్రేమ అవును. ఇంతకీ నువ్వు నన్ను ఏమడిగావు? ఏ చాలరా. సరే కలిసాక మాట్లాడుకుందాం. సరే. పొద్దున్న నీ మౌనం నేను, నా మౌనం నువ్వు చూసుకున్నట్టున్నావు. నేను ముందు కూర్చుంటే తనకి వామిటింగ్ వస్తుందంట. ఇదొకటి. ఉన్నదంతా కక్కేసాడులే, మూసుకొని కూర్చో. ఆ సినిమాలో కూడా తినే హీరోయిన్ బాగుంటుందా? నానా ట్రిప్ ఎలా జరిగింది? ఏదో జరిగిందిలే. ఏమైందిరా? ఏం లేదు. మరి ఎందుకలా ఉన్నావు? బానే ఉన్నానులే. మీరే ఎలా అయినా నా కొడుకు నాకు దక్కేలా చూడాలి. నాకు కొంచెం హెల్ప్ చేయండి మేడం, ప్లీజ్ మేడం. సారీ అండి, చెప్పండి. చిరు కాఫీ. రే బానే ఉన్నావుగా? బానే ఉన్నా. ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకలా అరుస్తున్నావు? ఎవరు రాశారు? ఎవరు రాశారు? ఏంటి నీ గోలా? నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. చిరు చాలా మంచోడు, కేరింగ్, అండర్స్టాండింగ్లో ద బెస్ట్. ఇవన్నీ పక్కన పెడితే తను నీ పక్కన ఉన్నప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్నావు. అంతకంటే నీకు ఇంకేం కావాలి? కీర్తన, అంతా తెలుసు కూడా ఏంటి నువ్వు? చూసావుగా నా పెళ్ళిలో తన ఫ్యామిలీని. సంబంధం లేని నేను బాధపడితేనే తట్టుకోలేకపోయారు. అలాంటిది నిన్ను ఇంకెంత బాగా చూసుకుంటారు? ఒకసారి ఆలోచించు. అన్ని విధాలుగా నీ గురించి తెలిసే చెప్తున్నాను. అలాంటోడు ఒకడు దొరికినప్పుడు వదులుకోవద్దు.